మీ అందరికీ వందనాలండి. చెప్పండి అండి, వందనాలు చెప్పండి, పర్లేదు. మనం ఏం కొట్లాడుకోలేదు కదా. వందనాలు చెప్పండి, తప్పేముంది. రైట్. ఈ కరెంటు పోతా వస్తా చాలా ఇబ్బంది పెడుతుంది కదా. చాలా వేడిగా ఉంది వాతావరణం, బయట కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. పోయిన వారం కంటే ఈ వారం కొంచెం టెంపరేచర్ ఎక్కువ పెరిగింది అన్న మాటలు వింటా ఉన్నాం. అయినా సరే తప్పదు, మనం దేవుని సన్నిధిలో ఉండి వాక్యం వినాల్సిందే. విందామంటారా లేకపోతే వదిలేసి వెళ్ళిపోదామంటారా? వింటారు కదా, సరే. మీరు ఎంతసేపు కూర్చొని విందామంటే అంతసేపు నేను వాక్యం చెప్తూనే ఉంటా. ఎంతసేపు కూర్చుంటారు? భోజనాలు అయితే సహోదరులు కష్టపడి తయారు చేశారు. మీరు మరలా ఇంటికి వెళ్ళి భోజనం కోసం తిప్పలు పడే అవసరం లేదు. కనుక ఇక్కడే మనం భోజనం చేయొచ్చు, ఇక్కడే వాక్యం వినొచ్చు. చాలాసేపు దేవుని వాక్యాన్ని విందాం, సరేనా? చాలాసేపు అంటే ఎంతో 3-4 చూద్దాం, సరేనా? ఇంతసేపు యేసు క్రీస్తు ప్రభువారి కొరకు ఆయనతో ఎలా బ్రతకాలో చాలా చక్కని విషయాలు తెలుసుకున్నాం. ఓ మంచి సాక్ష్యాన్ని గురించి విన్నాం. మనం అలా ఉంటే చాలా బాగుంటుంది. అనగా మన క్రీస్తు కొరకు బ్రతికితే ఈ బ్రతికే శేష జీవితం దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. సరే, ఈరోజు మన ధ్యానం కోసం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అక్కడ నుండి ఒక్క విషయాన్ని మాత్రమే నేను మీతో చెప్తా, ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే సమయం చాలా దాటిపోయింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన, అందరు తీయండి, పర్వాలేదు, అందరు తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అందరు తీసారా? ఇంకా పేజీలు తిప్పడం కనబడతా ఉంది. ఇప్పుడు చదవండి. చాలు. ఏం చదివారు? ఏమో, ఆ అమ్మాయి ఏం చదివిందో మాకే అర్థం కాలేదన్నట్టు చూస్తున్నారు. సరే, మీ బైబిల్ చదవండి, మీరు అందరు చదవండి, గట్టిగా చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారంట? మీరు, నాకు తెలిసి మనిషికి ఒకటి చెప్తారని. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఎట్లున్నారంట? పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మీరంతా కలిసి ఓ ఆత్మ సంబంధమైన మందిరంలాగా కట్టబడుతున్నారు. ఎలా కట్టబడుతున్నారంట? సంఘం లేకపోతే విశ్వాసుల సమూహం అనే దానికోసం బైబిల్లో చాలా మాటలు చెప్పబడి ఉంటున్నాయి. ఈరోజు ఒక మాట చెప్తా. సంఘం అంటే ఏంటి అన్న మాటకు వస్తే, బైబిల్లో మనకు అర్థం చేయించడం కోసం
కొన్ని ఉపమాన పద్ధతుల్లో సంఘాన్ని గూర్చి చెప్తూ వచ్చాడు. విశ్వాసులను గూర్చి మాట్లాడుతూ మీరు ఇలాగా అని చెప్తూ వచ్చాడు. ఏంటి అని అంటే, సంఘం అనే మాటకు వస్తే అది ఒక మంద అని చెప్పాడు. యేసయ్య కాపరి, సంఘమంతా కలిస్తే దేవుని మంద అన్నారు, అంతే కదా. ఆయన మన మంచి కాపరి, మనం ఆయన మేపెడి గొర్రెలం అన్న మాట చెప్పాడు. ఇప్పుడు ఆ మందను, ఆ కాపరిని చూస్తే మనమేంటో మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు, సంఘం అంటే ఏంటి అన్న విషయానికి వస్తూ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు అని అంచాడు. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? దేవుడే ద్రాక్షవల్లి అయితే ఆ తీగలు, ఇలాగా సంఘము పోల్చబడుతూ వస్తుంది. ఇంకా చాలా విషయాల కోసం పోలుస్తాడు. అందులో ఒక మాట, సంఘము విశ్వాసులను పరిశుద్ధ యాజకులతో పోలుస్తాడు. విశ్వాసులంతా ఇప్పుడు మనమంతా ఏమని పిలువబడుతున్నాం? నాకన్నా అడుగు ముందుకెళ్ళిపోతా ఉన్నారు సహోదరి. రాజులు, సరే అక్కడికే వద్దాం. మీరు ఎలా పిలువబడుతున్నారంట? రాజులైన యాజక సమూహం. ఆ తర్వాత వచనంలో వస్తుంది లేండి ఆ మాట. 9వ వచనానికి వస్తే మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. కానీ మనం 5వ అధ్యాయంలోనే ఉన్నాం. ఇక్కడ ఏమంచాడు? మీరు పరిశుద్ధమైన యాజకులు అని అంచాడు. ఎట్లాంటి యాజకులు అంట? పరిశుద్ధ యాజకులు. ఇప్పుడు మనమంతా యాజకులం, అవునా? మనం ఎంత ఎలా పిలువబడుతున్నాం? యాజకులైనా కాదంటారా? ఎవరండి యాజకులు? ఎవరు యాజకులు? రక్షించబడిన వారందరూ కూడా, చెప్పండి అండి నాతో పాటు, రక్షించబడిన వారందరూ కూడా దేవుని సన్నిధానంలో ఏమై ఉన్నారు? రాజులు, యాజకులు కదా. యాజకులు, పరిశుద్ధ యాజకులు. మనల్ని దేవుడు యాజకులుగా చేశాడు. యాజకులు అని అన్నాడు. ఈ మాటనే బైబిల్లో చాలాసార్లు చెప్తా వస్తాడు, చాలా స్థలాల్లో వ్రాయబడుతూ వస్తుంది. ఇంకొక రిఫరెన్స్ కూడా చూద్దాము పోనీ మనకు అర్థం కావడం కోసం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ మాట ఇలా అంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన తండ్రికి కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను ఎట్ట చేశాడంట? మనల్ని ఎట్ట చేశాడంట? తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను, తర్వాత యాజకులను గాను చేశాడు. ఇప్పుడు చెప్పండి, మనమంతా ఎవరము? దేవుని రక్షణ అనుభవంలోనికి వచ్చిన సంఘమంతా కలిస్తే దేవుడు మనల్ని ఎలా చేశాడంట? యాజకులనుగా చేశాడంట. మీరు నా మాటలు అర్థమవుతున్నాయి లేదా? ఎలా చేశాడు? యాజకులనుగా చేశాడంట. ఇందాక చదివినాం కదా పేతురు పత్రికలో ఏమంచాడు? ఇందాక చదివిన 2వ అధ్యాయంలోనే 9వ వచనంలో అంచాడు. 9వ వచనంలో, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశం. ఇక్కడ కూడా అంచాడు. ఎట్లాంటి వారంట? రాజులైన యాజక సమూహం. సరే, ఇక మనం ఆ విషయాన్ని చూద్దాం. ఇప్పుడు దేవుడు ఏమని పిలిచాడు మనల్ని? యాజకులు, పరిశుద్ధ యాజకులు అని అన్నాడు. ఏమైనాడంట? పరిశుద్ధ యాజకులు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదంటారా? అర్థమవుతున్నాయి కదా. మరి నా వైపు చూస్తూ ఉండండి. ఎందుకు చెప్తున్నాడు ఈయన అన్నట్టు కిందకి తలలేసుకొని ఉంటే కొంచెం బాగా చూడండి. మీకు ఒక గంట సేపు నన్ను చూడడం ఇష్టం లేకపోయినా నా ముఖంకి వెళ్ళి చూడక తప్పదు, నేను చెప్పిన మాటలు అర్థం కావాలి కనుక. చూడండి, యాజకులు, పరిశుద్ధ యాజకులనుగా దేవుడు మనలందరినీ చేశాడు, అవునా కదా? దేవుడు మనందరినీ యాజకులనుగా చేశాడు. ఇప్పుడు యాజకులు అయినా మనం అనంటే ఎలా యాజకులైనా? అసలు యాజకుడు అంటే ఎవడు? యాజకుని యొక్క పనేంటి? అది మనకు తెలిస్తే మనం తప్పకుండా యాజకులమో కాదో మనకు అర్థమవుతుంది.
దేవుడు యాజకులను చేసినప్పుడు ఎలా యాజకులను చేశాడు? బైబిల్లోనికి వెళ్తే పాత నిబంధన గ్రంథం మొదటి నుండి చదువుకుంటూ వస్తే ప్రతి కుటుంబ యజమాని ఆ కుటుంబానికి యాజకత్వపు పని చేశాడు. ఆ తరువాత ఇక ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి ఆ సీనాయి పర్వతం దగ్గర అరణ్యములోనికి నడిపించిన తరువాత అక్కడ వారికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి, ఆ ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సర్వలోకమునకు దేశ ప్రజల అనేకమైన అన్యజనులందరికీ కూడా ఇశ్రాయేలు దేశాన్ని యాజక సమూహమైన దేశం అని అన్నాడు. ఏ దేశం అంటే అది యాజక సమూహమైన దేశమైంది. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యాజకత్వాన్ని అలా ఉండడానికి నిలుపుకోలేకపోయినారు, పొరపాట్లు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏం చేశాడు? సరే, ఈ అందరూ యాజకులుగా ఉండడానికి లేదు, ఇందులో కొందరిని పక్కకు తీద్దామని చెప్పేసి అప్పుడు లేవీలను బయటకు తీశాడంట. ఎవరు తీశాడంట? లేవీలను పక్కకు తీసి లేవీలను అన్నాడు, ఇదిగో మీరు ఇశ్రాయేలు ప్రజలందరికీ యాజకులు అన్న మాట చెప్పాడు. వాళ్ళు ఎందుకు యాజకులైనారు, లేవీలను మాత్రమే యాజకులను ఎందుకన్నారు అని అంటే, యెహోవా కొరకు పౌరుషము కలిగి రోషము కలిగిన వారు ఎవరైనా ఉన్నారా, ఉంటే బయటకు రండి అని చెప్తే ఎవరు వచ్చారంట? ఈ లేవీలే బయటకు వచ్చాడంట. అప్పుడు వాళ్ళను దేవుడు యాజకులనుగా చేశాడు. ఆ తరువాత లేవీలు కూడా అందరూ ప్రధానత్వాన్ని నిలుపుకోకపోవడాన్ని బట్టి అందులో అహరోను అతని కుమారులను యాజకులనుగా చేశాడు. ఎవరిని? అహరోను అతని కుమారులను ప్రధానమైన యాజకులనుగా చేశాడన్నమాట. వారిని యాజకులనుగా చేసి, ఇదిగో మీరు ఎప్పటికీ కూడా నాకు యాజకులుగా ఉండునట్లు నేను మిమ్మల్ని ప్రతిష్ఠ చేస్తున్నాను అని చెప్పేసి దేవుడు వారిని యాజకులనుగా ప్రతిష్ఠ చేశాడంట. ఇప్పుడు ఆ తరువాత మనల్ని దేవుడు ఏం చేశాడు? యాజకులనుగా ప్రతిష్ఠ చేశాడు. మీరు కిందకి చూస్తున్నారంటే నా ఆలోచన ఏమంటే నిద్రపోతున్నారని అర్థం. నిద్రపోతున్నారు అంతే కదా. కోపానికి వచ్చి చూడబాకండి, నా వైపు చూడండి, నిద్రపోకండి. యాజకుడు ప్రతి ఒక్కరిని ఇప్పుడు సంఘములోనికి వచ్చిన తరువాత యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏమన్నాడు? యాజకులు అన్నాడు. ఇప్పుడు మీరంతా ఏమైనారు? యాజకులు. అవునా కదా? ఎట్లా యాజకులైనారు? దేవుడు మిమ్మల్ని ఎట్లా యాజకులుగా చేశాడు? అవన్నీ మాకు తెలియదండి. మా చేతిలో ఉన్న బైబిల్ ఇందాక రిఫరెన్స్ చూపించావు కదా, అందులో మీరు పరిశుద్ధమైన యాజకులని దేవుడు చెప్పాడు, అది మాత్రం తెలుసు మాకు, మేము యాజకులమే అంటారు. మనం నిజంగా యాజకులం. ఎలా యాజకులను దేవుడు యాజకులని చేశాడు అన్న విషయానికి వస్తే, ఈ విషయం మనకు బాగా అర్థం కావడానికి పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్తే యాజకులను దేవుడు యాజకులుగా ఎలా చేశాడు అన్న విషయాన్ని కానీ చదివితే బైబిల్ మనకి ఇలాగ చెప్తా ఉంది. ఇప్పుడు రండి నాతో, నేను ఒక 2 విషయాలు యాజకుని కోసం చెప్పి మిమ్మల్ని వదిలేస్తా. నిర్గమాకాండం 29వ అధ్యాయం, నిర్గమాకాండం 29వ అధ్యాయానికి వస్తే ఇలాగ వ్రాయబడింది. మీరు తర్వాత ఆ అధ్యాయం అంతా ఇంటికెళ్ళి తీరిగ్గా కూర్చొని ఆ అధ్యాయం అంతా చదవండి, బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రారంభంలోనే చెప్తూ 29వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఇదే అని చెప్తాడు. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఇదే. వారు నాకు యాజకులుగా ఉండాలంటే నువ్వు వారిని ప్రతిష్ఠ చేయాలా. ఆ ప్రతిష్ఠ చేసే కార్యం ఏంటి, ఎలా చేయాలా అని కిందకి చెప్పుకుంటూ వస్తాడు. ఆ కిందకి చెప్పేటటువంటి దాంట్లో మీరు ఇలాగ యాజకుని ప్రతిష్ఠ చేసేటప్పుడు దేవుని సన్నిధానానికి బలి అర్పణ తీసుకురావాలి. వాళ్ళు అహరోను కుమారులను దేవుని సన్నిధానానికి ముందు తీసుకొని రావాలా. వారికి యాజక వస్త్రాలు తొడిగించాలా. యాజక వస్త్రాలు తొడిగించిన తరువాత వారు దేవుని సన్నిధానంలో పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా, నైవేద్యముగా అర్పించుటకు అందుకు కావలసినవన్నీ తీసుకురావాలా అని చెప్తాడు. వారవన్నీ తీసుకుని వచ్చిన తరువాత మొదట ఒక పరిశుద్ధమైన కోడెను తీసుకొచ్చి వధించి దాని రక్తమును బలిపీఠము మీద పోసి వారిని ప్రతిష్ఠ చేస్తూ ఆ బలి
అర్పణ చేయక మునుపు ఏం చేయాలా, ఈ యాజకులుగా ఉన్న వారందరూ ఆ బలి పశువును అలా తీసుకొచ్చి దాన్ని అక్కడ బలిపీఠం దగ్గర నిలవబెట్టి దాని మీద చేతులు ఉంచాలంట. ఏం చేయాలా, దాని తలల మీద చేతులు ఉంచాలా. అప్పుడు వారు దానిని బలి అర్పణ చేసి ఆ బలి రక్తాన్ని బలిపీఠం మీద పోసేవారు. ఆ తర్వాత రెండవది పరిశుద్ధమైన పొట్టేలు రెండింటిని తీసుకొని వచ్చి ఆ విధంగా వాటి మీద కూడా వారు దాని తల మీద చేతులు ఉంచగా దానిని బలి అర్పణ చేసేవారు. ఆ బలి అర్పణ చేసిన తరువాత ఆ రక్తము తీసుకొని కొంచెము బలిపీఠం మీద పోసేవారు. ఆ పోసిన తరువాత ఆ కొంచెం రక్తం తీసుకొని వచ్చి ఇప్పుడు యాజకులుగా ఎవరిని ప్రతిష్ఠ చేస్తూ ఉంటున్నారో వారి మీద ఆ రక్తము ప్రోక్షించేవారంట. ఎలా జరిగేది అది? అక్కడే ఉన్నారు కదా, 20-21 వచనాలు చదవండి. అదే 29వ అధ్యాయంలో ఆ పొట్టేలును వధించి, ఆ పొట్టేలు అంటే ఇందాక చెప్పాను కదా, చేతులుంచి అవన్నీ చేసిన తరువాత ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి ఎక్కడంట అహరోను కుడి చెవి కొన మీద, అతని కుమారుల కుడి చెవుల కొన మీద, వారి కుడి చేతి బొటన వేలి మీద, వారి కుడికాలు బొటన వేలి మీద చమరాలంట. తర్వాత బలిపీఠం మీదను ఆ బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించాల. మరియు మీరు బలిపీఠం మీద నుండి ఆ రక్తములోను అభిషేక తైలములోను కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంట, మొదట ఏం చేశారు, ఆ బలి రక్తాన్ని, ఆ యొక్క పశువు రక్తాన్ని చిందించిన తర్వాత ఆ రక్తంలో కొంచెం తీసుకొని, నా వైపు చూస్తా వినండి. ఇప్పుడు ఆ రక్తంలో కొంచెం తీసుకొని ఆ రక్తం ఏం చేయాలంట, అహరోను కుడి చెవి కొన మీద, అతని కుడి చేతి బొటన వేలి మీద, ఆ కుడి కాలు బొటన వేలి మీద, అతని కుమారుల కుడి చెవుల బొటన వేలి, ఆ చెవి కొన మీద, కుడి చేతి బొటన వేలి మీద, ఆ కుడి కాలు బొటన వేలి మీద చమరాల. ఈ తర్వాత ఏం చేయాలంటే ఆ మిగిలిన రక్తమును బలిపీఠము చుట్టూ పోసి ఆ బలిపీఠం మీద నుంచి కొంచెం రక్తం తీసుకోవాలా. ఆ రక్తములో తర్వాత ఏం చేయాలంట, ఆ రక్తములో కొంచెం తీసుకొని దాంతోపాటు అభిషేక తైలం తీసుకోవాలా. దాంతోపాటు ఏం తీసుకోవాలా, అభిషేక తైలం తీసుకోవాలా. ఈ రెండు కలిపి ఇప్పుడు ఏం చేయాలంట, అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితో కూడానున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ఏం చేయాలంట, ప్రోక్షించాలంట. దేన్ని, ఆ రక్తమును తర్వాత అభిషేక తైలమును కలిపి ఆ బలిపీఠపు రక్తమును తీసుకొని అభిషేక తైలముతో కలిపి అహరోను మీదను అతని వస్త్రముల మీదను, అహరోను కుమారుల మీదను అతని వస్త్రముల మీదను ప్రోక్షించాలి. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితో కూడా ఉన్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ఏమవుతాయంట, ప్రతిష్ఠితములవుతాయి. ఇప్పుడు యాజకులు ఎలా అయినారండి, వీళ్ళు యాజకులుగా ఎలా ప్రతిష్ఠించబడ్డారు అంటే ఈ కార్యమంతా చేస్తే వారు యాజకులుగా ప్రతిష్ఠించబడ్డారు. ఇప్పుడు వాళ్ళని మాత్రమే యాజకులు అంటారా, ఎవరిని పడితే వాళ్ళని యాజకులు అంటారా? ఎవరి చెవుల కొనల మీద రక్తము, ఎవరి కుడి చేతి బొటన వేలి మీద, కుడి కాలు బొటన వేలి మీద రక్తము ప్రోక్షించబడి ఉంటున్నదో, ఎవరి మీద ఆ అభిషేక తైలము, ఆ తర్వాత అభిషేక తైలంతో పాటు ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి రక్తము ప్రోక్షించబడి ఉంటున్నదో, ఆ రక్తము ప్రోక్షించబడిన వారిని మాత్రమే ప్రతిష్ఠితులైనారు. వారు ప్రతిష్ఠించబడ్డారు. వారు ధరించిన యాజక వస్త్రములు కూడా ప్రతిష్ఠితములైనవి కనుక వారు మాత్రమే ఏమైనారు, ఇప్పుడు యాజకులుగా ప్రతిష్ఠించబడ్డారు. ఇప్పుడు నా వైపు చూసి చెప్పండి, మీరు యాజకులు ఎట్లయినారు? ఇంతసేపు చెప్పారు కదండి, మేము యాజకులం, మేము పరిశుద్ధమైన యాజకులం, రాజులం యాజకులం అని చెప్పారు కదా, మీరెట్లా యాజకులైనారు? మంచి మాటే చెప్తున్నారు. మీ మీద ఏం ప్రోక్షించబడిందని అంటే ఈ పశువుల రక్తం ప్రోక్షించబల్లా, ఆ గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబల్లా, ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి రక్తం ప్రోక్షించబల్లా. కానీ మన మీద ప్రోక్షించబడినది ఏ రక్తం ప్రోక్షించబడినది అని అంటే క్రీస్తు యేసు యొక్క రక్తము
ప్రోక్షించబడి ఉన్నది. అందుకనే మనము ఈ యొక్క ఆ పశువుల రక్తము కాకుండా అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారమై ఆ క్రీస్తు రక్తము చేత ప్రోక్షించబడుటకు మనం ఏర్పాటు చేయబడ్డాం. ఆ విధంగా చేయబడి ఎవడి మీదైతే ఆ రక్తము ప్రోక్షించబడింది, ఏ రక్తము? యేసుక్రీస్తు రక్తము ప్రోక్షించబడి ఆ రక్తము చేత కడగబడి శుద్ధి చేయబడి ఆ అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డాడో వాడు మాత్రమే దేవునికి యాజకులుగా ఉండునట్లు ప్రతిష్ట చేయబడ్డారు. ఆ మాట పేతురు గారు అంచాడు. పేతురు పత్రికలోనే ఉన్నారు కదా, ఆడనే ఉండండి లేండి, ఆడికే వద్దాం ఎటు పోయినా. మొదటి అధ్యాయం, పేతురు పత్రికలో మొదటి అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై, ఆ మాట, విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. దేంతో చాలమ్మా, దేంతో ప్రోక్షించబడుతున్నారంట వీళ్ళు? చెప్పండి, దేంతో ప్రోక్షించబడ్డారంట? యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడ్డాం. వాళ్ళు దేంతో ప్రోక్షించబడ్డారు? అహరోను అతని కుమారులు ఆ పొట్టేలు యొక్క రక్తము చేత ఆ బలిపీఠం మీద నుంచి ఆ రక్తము తీసుకొని ఆ అభిషేక తైలము తీసుకొని కలిపి ఆ కుమారుల మీదను అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుడి చెవుల కొనల మీదను కుడి చేతి బొటనవేలు మీద కుడి కాలు బొటనవేలు మీద అలాగ చమిరి ఆ రక్తమును ప్రోక్షించగా వారు తమ్మును తాము ప్రతిష్ఠ చేయబడగా ప్రతిష్ఠించబడిన వారై దేవునికి యాజకులైనారు. వాళ్ళు ఈరోజు మనము ఎలా యాజకులైనామంట? యేసుక్రీస్తు రక్తము, ఆ సిలువలో ఆయన కార్చిన అమూల్యమైన రక్తము మన మీద ప్రోక్షించబడగా ఇప్పుడు ఆ రక్త ప్రోక్షణలోనికి వచ్చిన మనం దేవునికి యాజకులముగా పరిశుద్ధ యాజకులమైనాం. ఇప్పుడు రాజులైన యాజకులైనాం. ఇప్పుడు నేను ఇంకో మాట అడుగుతా, వినండి. ఎవరైతే క్రీస్తు రక్తములో తమ జీవితం అంతా కడిగి శుద్ధి చేయబడి పరిశుద్ధపడి అంతేకాకుండా ఆ రక్త ప్రోక్షణ క్రిందికి వచ్చినారో వారు మాత్రమే యాజకులు. నేను యాజకున్నే అని అనుకున్న వాళ్ళు ఎవరు యాజకులు కాదు. ఎవరైతే క్రీస్తు రక్తము చేత ప్రోక్షించబడ్డారో ఆ రక్తములో కడగబడి శుద్ధి చేయబడ్డారో దేవుని కొరకు తమ్మును తాము ప్రతిష్ఠ చేసుకున్నారో వారు మాత్రమే ఏమవుతున్నారు? మాట్లాడండి, ఏమవుతున్నారు? వాళ్ళు యాజకులు అవుతున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరంతా దేవునికి పరిశుద్ధ యాజకులు, అవునా కదా? నేను కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఆయన రక్తము చేత ప్రోక్షించబడగా ఆయన కొరకు ప్రతిష్ఠించబడిన యాజకురాలను స్త్రీ పురుష భేదము లేకుండా మనలందరినీ కూడా క్రీస్తు ప్రభువారు తన రక్తముతో ప్రోక్షించి యాజకులను చేశాడు. ఇప్పుడు మనమంతా ఏమైనాము? పరిశుద్ధ యాజకులమైన. ఇప్పుడు అసలైన విషయానికి వస్తున్నా, జాగ్రత్తగా వినాలా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇప్పుడు వీరు రక్త ప్రోక్షణ క్రిందికి వస్తే ఆ రక్త ప్రోక్షణ వారిని ఏం చేసిందంట? ప్రతిష్ఠించబడ్డారు. వారు ప్రతిష్ఠితులైనారు. దేనికి ప్రతిష్ఠించబడ్డారు? దేవుని పని కొరకు మాత్రమే వారు ఏం చేయబడ్డారు? ప్రతిష్ఠించబడ్డారు. ఈ ప్రతిష్ఠించబడినటువంటి వారు తమ ప్రతిష్టతను నిలుపుకొని దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారుగా బ్రతకాలి. ఏమాత్రం ఆ ప్రతిష్ఠితను పోగొట్టుకోవడానికి వీల్లేదు. అలా పోగొట్టుకుంటే వారు ఏమవుతారండి? పోగొట్టుకుంటే ఏమవుతారు? యాజకులు కాకుండా పోతారండి, అంతే అంటారా? ఒకవేళ ప్రతిష్ఠించబడిన వారి జీవితాలను ఆ ప్రతిష్ఠించబడినటువంటి స్థితి నుంచి అపవిత్రం చేసుకుంటే వారు ఏమైపోతారులేండి? యాజకులుగా ఉండకుండా పోతారు. కాకపోతే గుళ్ళో నుంచి బయటకు పోతారు, అంతే అంటారా? పాత నిబంధన గ్రంథంలోనికి వెళితే ఒకవేళ తమ్ముడు ప్రతిష్ఠించిన తరువాత ఆ ప్రతిష్ఠితను వారు నిలుపుకొనకపోతే దేవుడు వారిని విడిచిపెట్టలేదు, ఊరుకోలేదు. మీరు ఇప్పుడు లేవికాండం 10వ అధ్యాయానికి రండి. లేవికాండం 10వ అధ్యాయానికి రండి. అక్కడ చదువుదాం.
లేవియాకాండం 10వ అధ్యాయంలో. ఇక్కడ వారు నిర్గమాకాండంలో ప్రతిష్ఠించబడి దేవునికి యాజకులుగా ఉండున్నట్లుగా వారు ప్రతిష్ఠితులైనారు. ఇప్పుడు 10వ అధ్యాయం దగ్గరికి వచ్చిన తరువాత వారు ఏది చేసినా దేవుని చిత్త ప్రకారంగానే చేయాలి, వారిష్ట ప్రకారంగా చేయడానికి వీల్లేదు. అయితే అహరోను కుమారులు ఆ రోజు అక్కడ నిర్గమాకాండంలో ప్రతిష్ఠించబడ్డారు కదా. ప్రతిష్ఠించబడిన వీరేం చేస్తున్నారు? 10వ అధ్యాయం మొదట్లో చదువుతున్నాను. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొంది. సులువైన పనేనా అండి ఇది? వీళ్ళు ఏం చేయబడ్డారు? దేవునికి ప్రతిష్ఠించబడ్డారు కదా. దేవునికి ప్రతిష్ఠించబడ్డారు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ప్రతిష్ఠించబడిన వీళ్ళు దేవుడు చెప్పిందే చేయాలా, దేవుని కొరకే బ్రతకాలా, అంతకు మించి ఇంకొకటి ఏమీ చేయకూడదు. అయితే ఇప్పుడు ఈ అహరోను కుమారులు ఏం చేశారంట? దేవుని మందిరంలోనికి వెళ్ళారు, యాజక ధర్మం చేస్తూ ఉంటుండగా వారి ధూపార్తులను ఆ ధూపముతో నింపేసినారు. వారు దేవుడు చెప్పనటువంటి వేరొక అన్యాగ్నిని తీసుకుని వచ్చి ఆ ధూపార్తుల్లో వేసుకొని దేవుని మందిరంలో ధూపం వేస్తూ ఉన్నారంట. దేవుడు చెప్పని పని చేస్తున్నారు, చేయకూడని పని చేస్తున్నారు కనుక ఇప్పుడు ఏమొచ్చిందంట? దేవుని కోపము వచ్చింది. వారు అక్కడికక్కడే చచ్చిపోయినారంట. యాజకులు, మీరంతా యాజకులు జాగ్రత్త వినండి. యాజకులారా జాగ్రత్తగా వినండి. నేను ఈ మాట చెప్తున్నా. దేవుడు చెప్పనిది, దేవుడు ఆజ్ఞాపించనిది, దేవుని చిత్తము కానిది ఏదైనా నువ్వు ప్రతిష్ఠించబడిన తరువాత నీ జీవితంలో చేస్తున్నావు అని అంటే తప్పకుండా ఏమొస్తుంది? దేవుని కోపము వస్తుంది. దేవుని కోపం వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది. అక్కడ వారు చచ్చిపోయినారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు దేవుని కొరకు ఆయన రక్త ప్రోక్షణ క్రిందికి వచ్చి యేసుక్రీస్తు శిలువ రక్తము చేత ప్రోక్షించబడగా, ఆ ప్రోక్షణ రక్తము చేత నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడగా, ప్రతిష్ఠించబడిన నీవు ప్రతిష్ఠించబడిన వాడవు, ప్రతిష్ఠించబడిన దానవు గానే బ్రతకాలి. కానీ నిన్ను నీవు అపవిత్రం చేసుకోకూడదు. అపవిత్రం చేసుకుంటే ఏమవుతుంది, పర్వాలేదులే అని నీవు అనుకుంటే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు, మేము దేవునికి పరిశుద్ధ యాజకులమన్నారు. ఒకవేళ యాజకులే అయితే మీ పరిశుద్ధతను నిలవబెట్టుకోకపోతే దేవుని కోపం వస్తుంది. ఇంకో మాట కూడా చూపిస్తారండి అక్కడే 10వ అధ్యాయంలో. ఇంకా వారికి ఏం చెప్తాడని అంటే ఇలాగ చెప్తూ వస్తాడు. 10వ అధ్యాయంలోనే మీరు ఇలాగ చదవండి దయచేసి. రండి 7-8 వచనాలు చదువుదాం. యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది గనుక మీరు చావకుండునట్లు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనెను. ఎందుకు? మీ మీద ఏమి నిలిచి ఉన్నది? మీ మీద ఏమి నిలిచి ఉన్నదంట? అభిషేక తైలము నిలిచి ఉన్నది గనుక మీరు దేవుని మందిర ప్రత్యక్ష గుడారము దాటి బయటకు వెళ్ళకూడదు, అక్కడే ఉండాలని అంచాడు. 8-9 వచనాలు కూడా చదువుదాం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్ష గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని తాకకూడదు. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకు యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇది మీ తరతరములకు ఏంటంటే అండి కట్టడా. మీరు లోపలికి వచ్చేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేయకూడదంటాడు? ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ తాగకూడదు. అలా చేసి ఒకవేళ మిమ్మును మీరు అపవిత్రం చేసుకుంటే దేవుని ఉగ్రత వస్తుంది, చచ్చిపోతారు. అంతే కదా చెప్పింది, నేను చెప్పడం కాదు. మీ చేతిలో ఉన్న బైబిల్ అదే చెప్తుందా లేదంటారా?
మీరు దేవునికి యాజకులుగా ఉండునట్లు ప్రతిష్ఠించబడితే, దేవుని ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రతిష్ఠించబడినటువంటి వాడు తన్ను తాను అపవిత్రం, దేని చేత కూడా తన్ను తాను అపవిత్రం చేసుకోకూడదు. ద్రాక్షరసం చేతనే కానీ, మద్యం చేతనే కానీ, ఏ విధమైన అపవిత్రమైన దాని చేత అపవిత్రం చేసుకోకూడదు. ఎందుకంటే మీ మీద ఏమి నిలిచి ఉన్నది? అభిషేక తైలము మీ మీద ఉన్నది. వాళ్ళ మీదంటే అభిషేక తైలం ఉందండి, మన మీద ఏముంది? ఏమీ లేదు. మనల్ని మనం ఏమి చేసుకున్నా పర్వాలేదు, మనం దేనికి ప్రతిష్ఠ చేసుకున్నాం, దేని చేత ప్రతిష్ఠ చేసుకోలేదు కదా అని మీరు నిశ్చింతగా ఉంటున్నారేమో. జాగ్రత్తగా వినండి. దేవుడు క్రీస్తు యేసు ప్రభువారు ఎప్పుడైతే మీ మీద తన రక్త ప్రోక్షణ ఇచ్చినాడో, ఆ రక్తములో కడగబడి శుద్ధి చేయబడ్డారో, మనము కూడా ఆ రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన తరువాత మనల్ని మనము దేవునికి ఏం చేసుకున్నాం? ప్రతిష్ఠ చేసుకున్నాం. ఈ దేహాన్ని, మన ఆత్మను, మన సర్వస్వాన్ని దేవునికి ప్రతిష్ఠ చేసినాం. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదామా. 19వ వచనం, నీతికి దాసులైతిరి అందు 19వ వచనం చదువుదామా. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్యరీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఒకప్పుడు రక్షించబడకముందు, క్రీస్తు రక్త ప్రోక్షణ మీ మీదికి రాకముందు, ఈ శరీర అవయవాలను దేనికి దాసులుగా అప్పచెప్పినాము? అపవిత్రతకును అతిక్రమానికి అక్రమానికి దాసులుగా అప్పగించినాం. దీంతో మనకు కావలసిందల్లా చేసినాం. కానీ ఇప్పుడైతే ఏం చేస్తున్నామంట? ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ నీ మీదికి వచ్చిందో, అప్పుడు నీ ఈ అవయవాలను దేనికి దాసులుగా అప్పగించుకుంటున్నాం? దేనికంట? నీతికి దాసులుగా అప్పగించిన. ఒకప్పుడు దీని మీద దేవుని రక్త ప్రోక్షణ రాకముందు ప్రతిష్ఠించబల్లా ఇష్టం వచ్చినట్టు చేసినాం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ మన మీదకి వచ్చినప్పుడు దీన్ని మనం నీతికి దాసులుగా ఉండడానికి ఈ అవయవాలను అప్పగించుకున్నాం. ఇప్పుడు ఈ అవయవాలను నీతికి దాసులుగానే అప్పగిస్తే వీటిని ఒకవేళ ఏదైనా చేయాల్సి వస్తే ఈ అవయవాలతో ఏం పని చేయొచ్చు? నీతి కార్యములే తప్ప చెడ్డ కార్యాలు ఏవి చేయొచ్చా అండి? చేయడానికి వీలుందంటారా? చేయడానికి లేదు. ఎందుకంటే దీన్ని దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాం. దేవుడు దీన్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆ రక్త ప్రోక్షణ ఇచ్చాడు. యాజకులమైనాము గనుక, ప్రతిష్ఠించబడ్డాము గనుక దేవుని కొరకు మాత్రమే ప్రత్యేకంగా బ్రతకాలి. అపవిత్రమైన దేనిని కూడా ముట్టకూడదు, చేయకూడదు. మరొకవేళ మనం ఈ దేహంతో ఏమైనా దేవునికి ఇష్టము కానీ అపవిత్రమైన ప్రతి నీచ కార్యము చేస్తున్నప్పుడు ఏమైపోవాలా అండి? మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? మీకు అర్థమవుతున్నాయి అంటారా? ఈ దేహము, ఈ చేయి, ఈ కాళ్ళు, చేతులు, అవయవాలంటే ఇవేనా ఇంకేమైనా ఉన్నాయంటారా? ఈ అవయవాలన్నిటిని నీతికి దాసులుగా అర్పించి వాటిని ప్రతిష్ఠ చేస్తున్నాడంట దేవుడు. అలా చేసినప్పుడు దీనితో మరేమీ చేయకూడదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నా దేహము దేవునికి సజీవ యాగముగా సమర్పిస్తూ ఉంటున్నాను అంటాడు. మీ దేహములను దేవునికి సజీవ యాగములుగా అర్పించుకొనమంటాడు. ఒకవేళ దేవునికి సజీవ యాగముగా ఈ దేహాలని సమర్పిస్తే ఈ దేహాలతో అపవిత్రమైనది ఏది చేయకూడదు, చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు, చేయనకూడదు. ఒకవేళ చేస్తే నీ మీదేముంది? నీ మీదేముంది? అభిషేక తైలం. మీ మీద అభిషేక తైలము నిలిచి ఉన్నది కనుక అహరోను మీద ఉందండి, అహరోను కుమారుల మీద ఉంది. మా మీద ఎందుకుంది? వారి మీద ఆ రోజు బలిపీఠం మీద నుంచి మోషే ప్రోక్షిస్తూ వచ్చినాడు. మా మీద అభిషేక తైలం ఏమి, అభిషేకం మా మీద లేదు అని మీరు అంటారేమో. రండి, ఆ మాట మీకు చూపిస్తారండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చూద్దామా. 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము
ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో ఉందా లేదంటానా? ఉందా లేదా? చదవండి అండి, ఉందా లేదా? అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఆయన ఇచ్చిన అభిషేకము మీలో నిలుచుచున్నది అనగా ఎవరైతే క్రీస్తు రక్తము చేత ప్రోక్షించబడ్డారో ఆయన అప్పుడే వారిని అభిషేకించినాడు. ఎప్పుడైతే అభిషేకించినాడో ఆ అభిషేకం మీలో నిలుస్తుంది. వారి మీద నిలిచి ఉంది, మన మీద కూడా నిలిచి ఉంది. ఇప్పుడు అభిషేకము నీ మీద నిలిచి ఉంటే నీ దేహముతో తప్పకుండా దేవునికి ప్రతిష్ఠించబడినట్లుగానే బ్రతకాలి, పవిత్రంగానే జీవించాలి. నీ దేహము నీతికి సాధనాలుగానే ఉండాలి, కానీ అపవిత్రమైన దేనికి కూడా దీన్ని అప్పగించవచ్చు అంటారా? ఒకవేళ మరి మనం ఏం చేస్తున్నామంటారు? ఈ దేహంతో శరీరాన్ని దేవుడు ఇచ్చాడు కదా అండి. ఎందుకు ఇచ్చాడు దీన్ని? ఇప్పుడు ప్రతిష్ఠించబడ్డాం కదా. మనం ఏం చేయబడ్డాం? ఎవరి కొరకు ప్రతిష్ఠించబడ్డాం? దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాం. దేవుని కొరకు ప్రతిష్ఠిస్తే ఇక దాన్ని దేవునికే వాడాలా, ఇంకా మరి దేనికన్నా వాడాలా? అవును కదా. ఇప్పుడు దేహం ఇచ్చాడు దేవుడు, ఈ దేహం దేవుడే ఇచ్చాడు. దీన్ని దేవుడు దాన్ని మనకిచ్చి ప్రతిష్ఠ చేశాడు. ఇప్పుడు దీన్ని ఎవరి కోసం అన్నట్టు? మన కోసమా దేవుని కోసమా? మాట్లాడండి అండి. ఎవరి కోసం ఇది? దేవుని కోసమే వాడుతున్నారా? మరి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, బైబిల్లే చూద్దాం. నేను నా సొంత మాటలు ఏం చెప్పను మీకు, బైబిల్ ఏం చెప్తుంది అదే చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ, ఈ దేహము దేనికోసం కాదంట? జారత్వము నిమిత్తము కాదు కానీ ఎవరి కోసం అంట? ప్రభు నిమిత్తమే. దేవుడు దీన్ని ఇచ్చాడు. ఇది దేనికోసం ఇచ్చాడంట? నీ కోసమా, ఆయన కోసం ఇచ్చాడా? మన నోట మాట రావట్లేదండి. దేహము నీ కోసం కాదు ఇచ్చింది, ఇది ఎవరి కోసం ఇచ్చిండంట? ప్రభు కోసం ఇచ్చాడంట. ప్రభు కోసం ఇచ్చిన దాన్ని ప్రభు కోసం వాడకపోతే ప్రభు ఊరుకుంటాడా అండి? ఊరుకుంటాడా? ఊరుకోకపోతే ఇప్పుడు మీరు అంటారు మేము యాజకులమండి అని అన్నారు. మీరు యాజకులు ఎట్లయినారంటే చెప్పాను నేను, యేసుక్రీస్తు తన రక్తమును ప్రోక్షించి ఆయన చిందించిన ఆ రక్తము మీ మీద ప్రోక్షించగా మీరు యాజకులైనారు. వారు ఆదికాండ పాత నిబంధన గ్రంథంలో అహరోను తన కుమారులు యాజకులు ఎట్లయినారంటే ఆ పొట్టేలు యొక్క రక్తము వారి మీద ప్రోక్షించగా, అభిషేక తైలం వారి మీద ప్రోక్షించగా వారు యాజకులైనారు, ప్రతిష్ఠించబడ్డారు. అలాగే మనము కూడా పొట్టేలు రక్తమును బట్టి కాదు, యేసుక్రీస్తు రక్తమును బట్టి ప్రోక్షించబడిన వారమై ఆయన తన అభిషేకం మన మీద ఉంచగా, మనలో అభిషేకం ఉండగా మనమేమైనా ఇప్పుడు యాజకులముగా చేయబడ్డాము. నువ్వు నిజంగా యాజకుడవైతే నీ దేహం దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడితే ఈ దేహం ఎవరి కొరకు వాడాలా? ఈ దేహంతో ఈ దేహాన్ని దేని కొరకు వాడాలా? పాపం కోసం, అపవిత్రం కోసం, సాతాను కోసం, లోకం కోసం దీన్ని వాడాలంటారా? కాదండి. అలా వాడితే ఏమైనారు వాళ్ళు అలా వాడి ఏమైపోయినారంట? చచ్చిపోయినారు. మరి మనం అలా వాడితే చావవలసిన వారమే. నేను ఇంకో మాట చెప్తా, నిన్ను నీవు అపవిత్రం చేసుకున్నా దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఎందుకంటే ఈ దేహము నీది కాదు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దేవునిది గనుక దీన్ని నీ ఇష్టమైనట్టు ఒకవేళ అపవిత్రం చేస్తే దేవుని ఉగ్రత వస్తుంది. అంతేకాదు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దానిని అపవిత్రం చేసిన దేవుని ఉగ్రత వస్తుంది. మీకు అర్థం కావడానికి చెప్తా. సంసోను దేవునికి నాజీరు చేయబడ్డవాడు, అవునా కదా?
అతను పుట్టక ముందే తన తల్లితో చెప్పాడు, ఇతడు పుట్టబోయే కుమారుడు, ఆయనకు సంసోన్ అనే పేరు పెడతావు. అతడు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు. మంగలి కత్తి ఆయన తల మీదికి రాకూడదు. ద్రాక్షావల్లికి పుట్టిన దేనిని కూడా అతడు తినకూడదు, తాకూడదు, తన్ను తాను అపవిత్రం చేసుకోకూడదు అన్నమాట చెప్పాడు. ఇప్పుడు సంసోను ఏం చేసుకున్నాడు? తన్ను తాను అపవిత్రం చేసుకున్నాడు. ఎక్కడ పోయినా పాపమే చేస్తూ వచ్చినాడు. ఆ తర్వాత చివరికి ఏం చేశాడు? ఆ మంగలి కత్తి తన మీదకి వచ్చింది, క్షౌరం చేయబడ్డాడు. దేవుడు ఉన్నాడా అండి? ఆ తర్వాత ఏమైనాడండి? తనకు తానే చచ్చిపోవలసిన పరిస్థితి వచ్చింది. చావు తప్ప మరొక దారి ఏమీ లేదా. భయపెట్టడం కాదండి, సత్యం చెప్తున్నా. నిన్ను నీవు అపవిత్రం చేసుకుంటే సంసోనులాగా నా దేహం నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా ఇష్టం వచ్చింది చూస్తా, నా ఇష్టం వచ్చింది వింటా, నా ఇష్టం వచ్చిన పని చేసుకుంటా, ఇది నాది కదా అని నువ్వు అనుకుంటే దేవుడు అంటాడు, నీది కాదు అది. నువ్వు రక్షించబడిన నాడే, క్రీస్తు రక్తం నీ మీద ప్రోక్షించబడిన నాడే, అది దేవుని కొరకు ప్రతిష్ఠించబడినది. దాని మీద నీ సొత్తు, అది నీ సొత్తు కాదు, అది దేవుని సొత్తు. దాన్ని నువ్వు అపవిత్రం చేయడానికి వీల్లేదు. అపవిత్రం చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ ప్రతిష్ఠించబడిన దానిని నీకిష్టమైనట్టు ఎక్కడైనా అపవిత్రం చేస్తే అట్లా కూడా దేవుడు నీవు అపవిత్రం చేసుకున్నా ఒప్పుకోడు. నువ్వు ప్రతిష్ఠించబడిన దాన్ని అపవిత్రం చేసిన దేవుడు ఒప్పుకోడు. మనకు బాగా తెలుసు, ఈ బైబిల్లో దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చదివితే అక్కడ బెల్షస్సర్ అనే రాజు ఒకడు కనపడతాడు. ఎవడైనా బెల్షస్సరు అనే రాజు కనపడతాడు. ఈ బెల్షస్సర్ అనేటటువంటి రాజు ఏం చేశాడంట? దేవుని మందిరములో ఉండాల్సిన ఆ పాత్రలను తీసుకుని వచ్చి ఆ ద్రాక్షరసపు విందులో పెట్టాడంట. ఆ ద్రాక్షరసం విందులో పెట్టి అందులో ద్రాక్షరసం పోసి తాగడం ప్రారంభించినాడు. నిజానికి అవి దేవునికి ప్రతిష్ఠించబడినవి, విందు కోసం కాదు. వీడు తాగాలి అనుకుంటే వానికి చాలా ఉంది, రాజు కదా, బంగారు వెండి పాత్రలు అనేకమైనవి ఉన్నవి, అవి వాడుకోవచ్చు. కానీ వీడు దేవుని మందిరానికి, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దాన్ని నేను వాడుకుంటానని తీసుకొచ్చాడు. అందులో ద్రాక్షరసం పోయగానే ఆ ఎదురుగుండా ఉన్న గోడ మీద ఒక గుర్తు తెలియని చెయ్యి హస్తం వచ్చింది. అక్కడ ఒక రాత రాస్తా ఉందంట. ఆ రాత రాస్తా ఉంటుంటేనే వీని కాళ్ళు చేతులు పట్టు తప్పినాయి, వణికిపోతా ఉంటున్నాడు, మొత్తం స్వచ్ఛపడిపోతా ఉంటున్నాడు. ఆ రాత ఇలాగ రాసిపోయిందంట, మెనే టేకేల్ ఉపార్సిన్ అన్నమాట రాసేసి ఆ హస్తం వెళ్ళిపోయింది. చదవడానికి అక్కడ ఉన్నటువంటి వారందరిని పిలిచాడు. శాస్త్రులు, మాంత్రికులు, ఆ యొక్క కల్దీయుల విద్య అభ్యసించిన వారందరిని పిలుచుకొచ్చి చదవండి రా, దాని అర్థమేందో చెప్పండి అని అంటే ఎవరికి అర్థం కాల. దానియేలుని పిలిచారు. దానియేలు వచ్చి చెప్తా ఉన్నాడు, ఇది రాసిన వాక్యం ఏంటంటే మెనే టేకేల్ ఉపార్సిన్ అని చదివాడు. అయ్యా దాని అర్థమేందో చెప్పయ్యా, ఏం రాశాడు, రాసిన వాడెవడో, ఏం రాశాడో చెప్పమనంటే మినే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దాన్ని ముగించేశాడు. లెక్క చూసి ముగించేశాడు. తర్వాత టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో పెట్టి తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. తర్వాత ఉపార్సిన్ అనే మాట పెరేజ్ అనే మాటలో నుంచి వస్తుంది. పెరేజ్ అనే మాటకు అర్థం ఏంటనంటే నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడింది. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు. అంతే కదా అండి, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు. ఎందుకయ్యా అంటే దేవునికి ప్రతిష్ఠించబడిన దానిని నీ ఇష్టం కొరకు అపవిత్రంగా వాడుతూ వచ్చినావు. నీ లెక్క చూసా ముగించిన, నిన్ను త్రాసులో పెట్టి తూచిన, తక్కువైపోయినావు, ఇక నిన్ను తీసేస్తున్నా. అదండి దేవుని తీర్పు. నేను ఈ మాట చెప్తున్నా. మీరు యాజకులు అన్నారు కదా, ఇంత మొదట ఏమన్నారు? మేము యాజకులం, పరిశుద్ధ యాజకులం, రాజులైన యాజకులం అన్నారు కదా. ఒకవేళ మీరు యాజకులుగా ప్రతిష్ఠించబడితే, వాక్యం చెప్పే సత్యం, మీరు యాజకులుగా ప్రతిష్ఠించబడితే ఆ రక్త ప్రోక్షణ మీ మీద ఉంది, ఆ అభిషేక తైలం, అభిషేకం మీలో నిలిచి ఉంటున్నది కనుక ఒకవేళ మిమ్మును మీరు అపవిత్రం చేసుకున్నా, మీకు ఇచ్చిన దేహాన్ని అపవిత్రం చేసినా దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని తీర్పు మన మీదకి వస్తుంది. భయము నుండి పాపం చేయకండి.
పరిశుద్ధంగా బ్రతకండి. మీరు యాజకులే, పరిశుద్ధ యాజకులే అయితే దేవుని కొరకు పరిశుద్ధులుగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. నా రెండవ తలంపు చెప్తా, 2 విషయాలే చెప్తానన్నాను కదా. ఒకటి, ప్రతిష్ఠించబడిన యాజకుడు అయితే ఆ అభిషేకం నీ మీద నిలుస్తుంది, ఆ ప్రతిష్ఠించబడిన రక్త ప్రోక్షణ నీ మీద నిలుస్తుంది కనుక నిన్ను నీవు అపవిత్రం చేసుకోకూడదు, అనగా నీ దేహాన్ని కూడా నీవు అపవిత్రం చేసుకోకూడదు. దేవుని కొరకు ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడిన వాళ్ళుగా బ్రతకండి. మీరంతా క్రైస్తవులు అయి ఉంటారు. ఇంతకుముందు హిందుత్వంలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి ఇక్కడ? రక్షించబడకముందు పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఉంటే చేయండి, చెప్పండి, చేతులు ఎత్తండి. ఉన్నారు కదా, రైట్, మంచి వాళ్ళు. మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుని పూజా గది కడతారు కదా అండి, కట్టుకున్నారా లేదా? ఉంటుందా లేదా పూజా గది? అంతకుముందు రక్షించబడకముందు ప్రత్యేకంగా పూజా గది ఉంటుందా లేదా? ఆ పూజా గదిని మీ ఇష్టం వచ్చినట్టు వాడుతారా? ఇంట్లో ఖాళీ లేదండి, వెళ్ళి పూజ గదిలో పడుకుందామని పడుకుంటారా? ఇంట్లో ఖాళీ లేదు, జనాలు ఎక్కువైపోయినారు, బంధువులు వచ్చినారు కదా, ప్లేట్ పట్టుకొని వెళ్ళి పూజ గదిలో తిందామని తింటారా అండి? ఎందుకు తినరు? అది ఎవరిది? దేవుంది. మన కొరకు వాడడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ శరీరం దేవుడు అంటాడు, ఎవరిదంట ఇది? దేవుంది. ఎవరిదంట చెప్పండి, ఎవరిదంటే ఈ దేహం? దేవుంది. మీకోసం వాడుకోవచ్చా? వాడుకోవచ్చా అండి? వాడుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. దేవుంది, దేవుని కోసమే వాడండి. మీరు యాజకులైతే, దేవుని అభిషేకం మీలో నిలిచి ఉంటే, ఆ రక్త ప్రోక్షణ క్రిందికి మీరు వచ్చి పరిశుద్ధపరచబడి దేవుని సంఘమే అయితే, దేవుంది, దేవుని కొరకే వాడండి. అపవిత్రం చేయకండి, చేస్తే దేవునికి కోపం వస్తుంది. నా రెండో మాట చెప్తున్నా, రెండవ ఆలోచన అదేమంటే, యాజకుడు అనే మాటకి అర్థం ఏంటో తెలుసా అండి? యాజకుడు అంటే ఎవడు? మనం ఇంకా 1వ తరగతిలోనే ఉన్నామండి, చాలా దూరం పోవాల్సి ఉంది. ఇంకా మీరంతా యాజకులు అన్నారు కదా, మేమండి యాజకులం అన్నారు కదా అంటే అర్థం ఏంటా అని నేను చెప్తాను. వినండి, జాగ్రత్తగా వినండి. మరలా ఎప్పుడన్నా వస్తే, దేవుడు రాకపోతే ఎప్పుడన్నా వస్తే అడుగుతా, చెప్పాలా మీరు. యాజకుడు అంటే ఎవడంటే, వినండి, యాజకుడు అనేవాడు మనుషుల పక్షాన దేవుని దగ్గర నిలవబడేవాడు, ఇక దేవుని పక్షాన మనుషుల దగ్గర నిలవబడేవాడు. వాడిని ఏమన్నాము? యాజకుడు అంట. మీకు అర్థమైందా? యాజకుడు అంటే ఎవడంట? మనుషుల పక్షాన ఎక్కడ నిలబడతాడు? దేవుని దగ్గర నిలబడతాడు. ఇప్పుడు దేవుని పక్షాన మరలా వచ్చి ఎక్కడ నిలబడతాడు? మనుషుల దగ్గర నిలబడతాడు. ఈ మాట నేను ఇంకా ఇలాగ చెప్తా, మనుషుల పక్షాన దేవునితో మాట్లాడేవాడు యాజకుడు. ఇప్పుడు దేవుని పక్షాన తిరిగి వచ్చి ఎవరితో మాట్లాడతాడు? మనుషులతో మాట్లాడతాడు. వీడిని యాజకుడు అంటామండి. ఒక్క యాజకుడికి మాత్రమే ఈ యొక్క ధన్యత ఇచ్చాడు దేవుడు, వేరే రాజులకు ఇవ్వలే, ఇంకెవరికి కూడా ఇవ్వలే. అది ఒకవేళ మీకు ఈ మాట అర్థం కావడానికి చెప్తాను. పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్దాం కాసేపు. మరలా నా వైపు చూడండి, మీరు బైబిల్ తీయక్కర్లేదు, నేను మిమ్మల్ని తీసుకెళ్తా కదా, వినండి, నా వైపు చూడండి. పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్తే, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకవేళ పాపం చేసినాడు అనుకోండి, ఎవడైనా, నేనే ఉన్నాను అనుకుందాం కాసేపు, నేను పాపం చేశాను. పాపం చేసిన తరువాత నాకు అర్థమైంది, నేను పాపం చేశాను, నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఎలాగైనా సరే నా దేవుని దగ్గర నేను క్షమాపణ పొందుకోవాలా అన్న ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు నేనేం చేయాలా? ఒక పాప పరిహారార్థ బలి పశువును, ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకొని ఆ పాప పరిహారార్థ బలి అర్పణ చేయడానికి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాలా. వెళ్ళిన తర్వాత నేను పాపం చేసినాను కదా, పాప పరిహారార్థ బలి పశువుని తీసుకొచ్చినాను కదా, వెళ్ళి నేను బలి అర్పణ చేస్తానని నాకు నేనుగా చేయొచ్చా అండి? చేయలేను. ఏం చేయాలా? ఆడ యాజకుడిని పిలవాల. మందిరంలో ఉన్న యాజకుడు, మన యేసుదాసయ్య గారు ఉన్నారనుకోండి, యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన దగ్గరికి వచ్చి ఆ బయట నిలబడాలి, రోడ్డు మీద
లోపలికి వచ్చే అవకాశం కూడా లేదు. ఆ బలి పశువుని తీసుకొని వచ్చి బయట నిలబడి, అయ్యా యాజకుడా, నేను పాపము చేసిన వాడిని, దేవుని మందిరానికి బలి అర్పణ తీసుకొని వచ్చినాను, మీరు బయటకు రండి అని అంటే అప్పుడు యేసుదాసయ్య గారు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఏమంటే, నీ పేరేంటి? అయ్యా నా పేరు పాల్ మోజెస్. ఏం జరిగింది? నేను నా దేవునికి వ్యతిరేకంగా, మన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసిన, నేను ఆ పాప క్షమాపణ నాకు కావాలని ఇదిగో పాప పరిహారార్థ బలి పశువును కూడా తీసుకొచ్చిన, దయచేసి నా పక్షాన దేవుని దగ్గర నువ్వు బలి అర్పణ చేయగలవా అని అడిగితే, సరే అని యేసుదాసయ్య గారు ఏం చేయాలా, యాజకుడిగా ఆ బలి పశువును తీసుకొని నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఎక్కడ ఉంచాలి? నన్ను ప్రత్యక్ష గుడారం వెలుపల ఉంచి ఆ బలి పశువును తీసుకొని ఆ బలిపీఠం దగ్గరికి తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద ఉంచి ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వస్తాడు. ప్రభువా, ఇదిగో ఈ పాల్ మోజెస్ అనేటటువంటి వాడు నీకు వ్యతిరేకంగా పాపము చేసిన నన్ను ఒప్పుకుంటున్నాడు, ఆ బలి పశువును కూడా తీసుకొచ్చినాడు, ఇదిగో పాప పరిహారార్థ బలిగా ఈ బలి పశువును వధిస్తున్నాను అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఆ బలి పశువును వధించి ఆ రక్తము కాస్త ఆ బలిపీఠం మీద ప్రోక్షించి అందులో కొంత రక్తము తీసుకొని ఆయన పరిశుద్ధ స్థలములోనికి వెళతాడు. ఎక్కడికి వెళ్తాడు? పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడు. ఆ పాత్రలో ఆ రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి తెరదాటి లోపలికి వెళ్ళి ఆ రక్తములో కొంచెము తీసి ఆ కరుణాపీఠం పైన, ఆ కరుణాపీఠం ప్రక్కన ప్రోక్షిస్తూ, ప్రభువా పాల్ మోజెస్ అనేవాడు పాపం చేశాడు, వాడిని క్షమించవా, ప్రభువా పాల్ మోజెస్ అనేవాడు పాపం చేశాడు, వాడిని క్షమించవా అంటూ ఆ రక్తాన్ని ఏం చేయాలా? ప్రోక్షిస్తా వస్తాడు. ఆ రక్తం ప్రోక్షిస్తూ ఉంటుండగా ఒకవేళ దేవుడు అంగీకరించి నన్ను క్షమించడానికి ఇష్టపడితే అప్పుడు దేవుడు యాజకుడితో చెప్తాడు, సరే వాడి పాపాన్ని క్షమించాను అన్నమాట చెప్తాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఆ పరిశుద్ధ స్థలములో నుంచి ఇప్పుడు యాజకుడు బయటకు వస్తూ ఉంటాడు. అలాగా నేను అక్కడ బయట నిలబడి చూస్తాను, యాజకుడు లోపలికి వెళ్ళాడు, నా పాపాన్ని దేవుడు క్షమించానంటాడో లేదో అని, ఆయన ఏం చెప్తాడో, ఆయన మాట ఏంటో, దేవుడు ఆయనతో ఏం చెప్పాడో అని నేను అక్కడ బయట ఎదురు చూస్తూ ఉంచాను. అలా ఎదురు చూస్తుంటుండగా యాజకుడు నిదానంగా బయటకు వచ్చినాడు. ఏ పాల్ మోజెస్ ఇలా రా అనగానే, అయ్యా ఏమన్నాడు దేవుడు అని అంటే, దేవుడు నీ పాపాలను క్షమించినాడు. అప్పుడు సఖ్యము కానీ మహా సంతోషముతో నేను అక్కడి నుంచి బయటకి నా ఇంటికి వెళ్ళిపోతాను. అది యాజకుడు చేసే పని. ఇప్పుడు ఏం చేశాడు? యాజకుడుగా ఆయన నా దగ్గరికి వచ్చాడు, నువ్వేం చేసావని నన్ను అడిగినాడు. ఆ తర్వాత నేను చెప్పింది తీసుకొచ్చి ఎక్కడ చెప్పాడు? దేవునికి చెప్పాడు. పలానా పాపం చేసినాడంట, ఆ పాపం చేసిన దానికి దేవుడు క్షమించానని చెప్తే ఇప్పుడు దేవుడు చెప్పిన దాన్ని తీసుకొచ్చి ఎవరికి చెప్పాడు? నాకు చెప్పాడు. ఇది యాజకుని పని, ఇది యాజకుని పని. ఇప్పుడు మనదనక వద్దాం. ఇప్పుడు మనమంతా ఎవరమండి? యాజకులం. మనమంతా ఎవరం? యాజకులం. యాజకులమే అయితే మనం కూడా చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఎవడు పాపము చేశాడో, ఎవరు అపవిత్రతలో ఉన్నారో, ఎవరు పాపములో జీవిస్తూ ఉంటున్నారో వారి పాపము విషయమై దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి విజ్ఞాపన చేసి, ప్రభా ఇదిగో ఈ ప్రజలు పాపము చేస్తున్నారు, వీరిని క్షమించవా అని యాజకురాలవైతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? ఏం చేయాలా? ప్రార్థన, విజ్ఞాపన చేయాలా. అలా విజ్ఞాపన చేస్తే పాపము చేసిన వారికి దేవుని యొక్క పాప క్షమాపణ వస్తే వారు రక్షించబడి దేవుని బిడ్డలుగా చేయబడతారు. ఒకవేళ నువ్వే విజ్ఞాపన చేయకపోతే యాజకుడే నా దగ్గరికి వచ్చి నీ పక్షాన నేను బలి అర్పణ చేస్తానయ్యా, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో రక్తం ప్రోక్షించి అడుగుతా నీ కోసమని యాజకుడే రాకపోతే నాకు పాప క్షమాపణ దొరికేదంటారా? ఒకవేళ నేను పాప క్షమాపణ లేకుండా అలాగే నశించిపోతే కారణం ఎవరని చెప్పాలా? యాజకుడైనా కాదా? నేను మాట చెప్తున్నా. ఇప్పుడు మీ కుటుంబాల్లో రక్షణ లేనటువంటి మీ పిల్లలున్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా, కుటుంబ సభ్యులున్నా, వారందరికీ ఇంకా రక్షణ రాలేదు. వారి పక్షాన మీరు దేవుని సన్నిధానంలో ప్రభువా వీళ్ళను రక్షించవా అని నువ్వు అడగట్లేదు, వారు రక్షణలోనికి రావట్లేదు అని అంటే వారిని గూర్చి లెక్క ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలా? మనమే చెప్పాలా? లేదండి అయ్యగారండి, ఆయన వినడండి, వాళ్ళు వినరండి, వాళ్ళు ఎంత చెప్పినా రారండి, ఈ మాటలన్నీ చెప్తున్నావని అంటే
నీ యాజక ధర్మాన్ని నువ్వు సరిగ్గా నిర్వర్తించడంలా. ఇప్పుడు చెప్పండి, ఈ యాజకుని పని చేయకుండా, ఈ యాజక ధర్మం నిర్వర్తించకుండా మేము పరిశుద్ధమైన యాజకులం చెప్పే ధైర్యం ఉందంటారా అండి? మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు పాపం చేసినారంట. ఇశ్రాయేలీయులు పోతదూడ పెట్టుకొని విగ్రహారాధన చేస్తూ ఉంటే దేవుని ఉగ్రత వచ్చింది, దేవుని కోపం వచ్చిందంట. ఆ కోపం వచ్చినప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, తప్పుకో మోషే, ఒక్క క్షణంలో వీళ్ళందరినీ నేను నాశనం చేస్తా అని అంటే మోషే ఏం చేశాడంట, దేవుని ఆ పర్వతం పైకి ఎక్కి వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళి అంటున్నాడు, మోకాళ్ళ మీద బజ్జాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో వీళ్ళు పాపము చేసిన మాట నిజమే, వీళ్ళను క్షమించు, నీవు వీళ్ళ పాపాన్ని క్షమిస్తావా లేదా నా పేరు నీ జీవ గ్రంథములో నుండి తుడిచేస్తావా? నన్ను అడిగితే నా భాషలో చెప్తా ఇలాగా, ప్రభువా ఇదిగో ఈ నా ప్రజలను క్షమిస్తావా లేకపోతే నన్ను చంపేస్తావా? దేవుని పాదాలు పట్టుకొని బతిమిలాడుతా ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను అడుగుతున్న ఒక్క మాట, ఏ రోజైనా ప్రభువా ఇదిగో నా భర్తను రక్షిస్తావా లేకపోతే నన్ను చంపేస్తావా, లేకపోతే నా పిల్లలను రక్షిస్తావా నన్ను బతకనిస్తావా అని ఏ రోజైనా దేవుని దగ్గర పట్టుదల కలిగి కన్నీరు విడుస్తూ ఏడ్చి రోదించిన దినాలు ఉన్నాయంటారా అండి? ఉన్నాయా మనకి? నువ్వే రోదించకపోతే, నువ్వే ఏడ్చి కన్నీరు విడిచి వారి కొరకు విజ్ఞాపన చేయకపోతే ఇంకెవరు చేయాలా? అంటాడు మొర్దెకై, అంటాడు ఆ యొక్క ఎస్తేరు రాణితో అంటాడు, ఇందుకోసమేనేమో దేవుడు నిన్ను ఈరోజు ఈ స్థానంలో ఉంచినాడు. నువ్వు వారి కొరకు వారు చావకుండా నీ జనం పక్షాన రాజు సముఖంలో నిలవబడ్డానికే దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచాడు అన్నమాట చెప్తాడు. ఇందుకోసమేనేమో నిన్ను ఆ కుటుంబంలో రక్షించుకున్నాడు. వారి కొరకు విజ్ఞాపన చేసే ధర్మము నీది. చేయకపోతే దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. సంఖ్యాకాండంలోనికి వద్దాం ఒక్కసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోనికి వద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోనికి వస్తే ఈ మాటలు చక్కగా చెప్తూ వస్తాడు. దేవుడు ప్రజలంట మోషే అహరోనులకు వ్యతిరేకంగా సనిగారంట. అంటారంట, ఇదిగో నీవు దేవుని ప్రజలను చంపేస్తున్నావు అన్నమాట దేవుని యొక్క ఆ యొక్క సేవకులతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మేఘము ప్రత్యక్ష గుడారం మీదకి దిగొచ్చిందంట. దేవుని కోపం వచ్చిందంట. అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే మీరు ఈ సమాజంలో నుంచి తప్పుకొనండి, ఒక్క క్షణంలో వీరందరిని నేను నాశనం చేస్తాను అని చెప్తా ఉంటున్నాడంట. అప్పుడు వెంటనే ఎప్పుడైతే మేఘము ప్రత్యక్ష గుడారం మీదకి దిగి వచ్చిందో 45, 46, 47 వచనాల్లో ఆ మాటలు చదువుతాం మనం. ఎప్పుడైతే దేవుని యొక్క మేఘము దిగి వచ్చిందో వెంటనే దేవుని కోపం వచ్చిందని మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం వైపు పరిగెత్తారు. ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళి అంచాడు, అహరోను పిలిచి అన్నాడు, ఏ అహరోను నీ యొక్క ధూపార్తిని చేతబట్టుకో, అందులో నిప్పులు వేయి, దేవుని మందిరంలో ధూపం వేయి, దేవుని కోపం బయలుదేరి ఉంటున్నది. జనాల్లో తెగులు పుట్టింది, జనాలు చచ్చిపోతా ఉంటున్నారు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే త్వరగా నీ ధూపార్తిని చేతబట్టుకొని నువ్వు వెళ్ళు. ఆ తెగులు ఎక్కడి దానికి వచ్చిందో ఆ తెగులు వచ్చిన వారికి, చచ్చిన వారికి, బతుకున్న వారికి మధ్యలో ఆ ధూపార్తి పట్టుకొని నిలబడి అదేమంటాడు 47 వచ్చిన చదవమ్మా. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలబడగా తెగులు ఆగిపోయింది. యాజకుని పని అది. తెగులు వచ్చింది. ఇప్పుడు ఈయన ధూపం వేశాడు. ధూపం అనగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎక్కడ నిలబడి ధూపం వేస్తా ఉన్నాడంట, ప్రాయశ్చిత్తం చేసి చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడి ధూపం వేసి ఆ ధూపార్తి చేతబట్టుకొని నిలబడ్డాడు. దేవుడు ఎప్పుడైతే ఆ ధూపార్తిని యాజకుని చూశాడో తెగులు ఆపేశాడు. ఈరోజు ఆ ధూపార్తి చేతబట్టుకొని నిలబడే పని ఎవరిది? యాజకుంది. నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ రక్షించబడిన నీ ఇంటి వారి కోసం ప్రార్థన చేయాల్సిన విధి ఎవరిదంటారు? నాది. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ గ్రామానికి రక్షణ ఎలా రావాలా? నువ్వే కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధానంలో పట్టుదలతో విజ్ఞాపన చేయకపోతే నీ ఇంటికి రక్షణ ఎలా రావాలా? ఈ రోజుకైనా ఓ పని చేయాలి మనం.
ఏం చేయాలా? రక్షించబడని మన వారి కోసం దివారాత్రులు ఏం చేయాలా? కన్నీరు విడుస్తూ విజ్ఞాపన చేయాలా? మీరు తప్పు పట్టుకోకుండా చెప్తాను, వారు నశించిపోయిన తర్వాత నువ్వు ఏడిస్తే ప్రయోజనం ఉండదు. వారు నశించిపోకముందే వారి కొరకు కన్నీరు విడు, ఏడు, దేవుని సన్నిధానంలో విజ్ఞాపనం చేయి. దేవుడు తప్పకుండా నీ వారిని రక్షణలోనికి తీసుకుని వస్తాడు. అప్పుడు కుటుంబం అంతా కలిసి దేవుని మందిరంలో సంతోషంగా ఆనందంగా దేవుని ఆరాధించేటటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని యాజకులనుగా చేశాడు, పరిశుద్ధ యాజకులనుగా చేశాడు. నువ్వు యాజకుడవైతే, యాజకురాలవైతే నిన్ను నీవు అపవిత్రం చేసుకోకు. రెండవది నువ్వు చేయాల్సింది, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలిచి విజ్ఞాపన చేయాలా? నీ ఇంటి వారి కొరకు, రక్షణ లేక పాతాళానికి ఆ నరకానికి పోతున్న వారి కోసం నువ్వు దేవుని సన్నిధానంలో దివారాత్రులు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలా? రిస్పా అనే ఒక సహోదరి కనబడుతుంది, తెలుసు కదా అండి? ఎవరామె? ఉన్నారా రిస్పా ఇక్కడ? నేను నిన్న వరకు ప్రార్థన చేసినట్టు గుర్తు. రిస్పా అనే పేరుతో చిన్న పాప ఉంది కదా, గుడ్. రిస్పా ఎవరో కాదు, బైబిల్లో సౌలుకు ఉపపత్ని. తన కుమారులు పాపము చేసినందుకు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గిబియోనీయులు వచ్చి వారిని చంపేస్తారు. చంపేసి అడవిలో వేలాడదీస్తే ఆ రిస్పా అప్పుడు వెళ్ళి ఆ శవాల మీదికి ఏ జంతువులు రాకుండా ఉండేటట్లు వాటి దగ్గర కాపల ఉండి అక్కడ గోనె పట్ట పరుచుకొని ఏడుస్తూ ఉంటుంది. నాకు వచ్చిన ఆలోచన, వీరు చావక ముందుగా నేర్చి ఉంటే ఎంత బాగుండేదో కదా. మనం కూడా ఏం చేస్తున్నామంటే అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు చేస్తున్నాం. ఈరోజే నీ వారి కొరకు విజ్ఞాపన చేయడానికి కన్నీరు విడిచి రోదించి, ప్రభువా ఇదిగో నా వారిని నువ్వు రక్షిస్తేనే తప్ప నేనేం చేయాలా అని నువ్వు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. అప్పుడు నువ్వు, దేవుడు అంటాడు, నువ్వు నిజంగా యాజకుడు, యాజకురాలు. లేకపోతే నీవు ఆ పేరు చెప్పుకోవడానికి ధైర్యం నీకు లేదు. నేను యాజకుడను, పరిశుద్ధ యాజకుడు అని చెప్పుకునే ధైర్యం నీకు లేదు. ప్రియమైన సంగమా, ఈ రోజు నుంచైనా అలాంటి మంచి పని చేసి రక్షణ లేని మన వారిని, మన గ్రామాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చుకుందామా? అలా చేస్తూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఓ మాట దేవుణ్ణి అడుగుదామా? ఓ మాట దేవుణ్ణి అడుగుదామా? ఇదిగో ప్రభువా, నీవు నన్ను యాజకురాలుగా ఉండునట్లు నీ రక్త ప్రోక్షణ నాకిచ్చి, నా మీద నీ అభిషేకమును ఉంచి, నాలో నీ అభిషేకాన్ని ఉంచి నన్ను యాజకురాలుగా ప్రతిష్ఠ చేశావు. కానీ ఎన్నోసార్లు నన్ను నేను అపవిత్రం చేసుకున్నా. అహరోను కుమారులు అపవిత్రం చేస్తే అక్కడికక్కడే చచ్చిపోయినారు. కానీ నేను ఇంకా చావకుండా బ్రతికే ఉన్నానంటే కేవలం నీ కృప చేత నాకు అవకాశం ఇస్తున్నావు. నీ కృప నా మీద ఉంది. ఇక నుంచైనా నన్ను నేను అపవిత్రం చేసుకోకుండా ఈ దేహాన్ని నీకు ప్రతిష్ఠించుకున్నాను గనుక ఇది నీతికి సాధనంగా వాడబడుట కొరకు సజీవయాగంగా నీకు అర్పించి నన్ను నేను పవిత్రంగా పరిశుద్ధంగా నిలవబెట్టుకుంటా. తీర్మానం చేసుకుందామా? నువ్వు యాజకురాలుగా దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేసి అభిషేకించినాడు గనుక నీ ఇంటి వారి కొరకు విజ్ఞాపన చేయడానికి, రక్షణ లేని నీ రక్త సంబంధుల కొరకు, రక్షణ లేని నీ కుటుంబ సభ్యుల కొరకు దివారాత్రులు కన్నీరు విడిచి ఏడుస్తూ ప్రార్థన చేయడానికి నిన్ను యాజకుడిగా చేశాడు. ఆ పని చేయట్లేదనంటే నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించడం లేదేమో ఆలోచించు. వారి ఆత్మలను గూర్చిన లెక్క దేవుడు నిన్ను ఆ రోజు అడిగితే ఏం చెప్తాం? కన్నీరు విడిచి ప్రార్థన చేద్దామా? ఈ రోజుకైనా ప్రభువా, నేను నా పని చేయలేకపోతున్నా.